ఎప్పుడైనా సరే ఒక సందేశం సంకేతం వేరే దేశాలకు ఇస్తుంటాం. బంగ్లాదేశ్ ఇప్పుడు మన పక్కన ఉన్నటువంటి దేశం, అక్కడ ఉన్నటువంటి వాళ్ళని హిందువుల్ని చంపేస్తూ, క్రైస్తవుల్ని చంపేస్తా, బౌద్ధులు జైనుల్ని చంపేస్తా, అదేమంటే చంపితే తప్పేంటని వాదించేటటువంటి సందర్భంలో వాళ్ళల్లో చాలామంది మన దేశానికి వస్తూ ఉన్నటువంటి సందర్భం ఇదంతా ఒక పక్కన చూస్తున్నాం. అదే సందర్భంలో బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు. చివరికి ఇస్కాన్ ఏదైతే హిందుత్వ మూలాలు ఉన్నటువంటి ఇస్కాన్ వాస్తవంగా మనది కాదు, అది విదేశీ సంస్థ, కానీ భారతదేశంలోని కార్యకలాపాలు నడుపుతుంది. ప్రపంచవ్యాప్తంగా హిందుత్వాన్ని ప్రమోట్ చేసేటటువంటి వన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. దాన్ని బంగ్లాదేశ్లో ఉగ్రవాద సంస్థగా ప్రకటించి, అదేమంటే జై శ్రీరామన్ నినదించడాన్ని ఉగ్రవాదం కింద వాళ్ళు ప్రకటిస్తే భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు ఎవరు దాన్ని ఖండించలేదు, భారతదేశంలో ఉన్నటువంటి ఏ మత వర్గాలు కూడా ఖండించలేదు. అదే మనమైతే మిగతా వాళ్ళని ఖండిస్తాం అట్టెట్లా అన్నటువంటి. ఇక్కడ అదొక తేడా జరుగుతుంటే, రెండో పక్కన కేంద్ర ప్రభుత్వం మోడీ సర్కార్ తన సంకేతాన్ని సందేశాన్ని బంగ్లాదేశ్కి ఇవ్వాలనుకుంది. అందుకనే న్యూఢిల్లీలో జరిగినటువంటి కార్యక్రమం ఏదైతే ఇస్కాన్ వాళ్ళకి సంబంధించినటువంటి ఒక మ్యూజియం, మహాభారత రామాయణ మ్యూజియం ఏర్పాటు చేస్తుంటే ఆ కార్యక్రమానికి జైశంకర్ కేంద్ర విదేశాంగ మంత్రిని పిలిస్తే ఆయన అటెండ్ అయ్యారు. తద్వారా ఇస్కాన్ని మీరు వ్యతిరేకించిన భారతదేశం వదిలిపెట్టదు, భారతదేశం అంటే బంగ్లాదేశ్ తీవ్రవాద సంస్థ అని చెప్పినటువంటి ఇస్కాన్ కార్యక్రమానికి భారత విదేశాంగ మంత్రి వెళ్ళడం ద్వారా స్పష్టమైనటువంటి సంకేతం ఇచ్చినట్టయింది.